చందమామ కథ రంగరాజు వీలునామా. గంగవరంలో రంగరాజు అనే ధనికుడున్నాడు. ఆయనకు వృద్ధాప్యం రావటం వల్ల క్రమంగా కంటిచూపు మందగించడమే కాక పిడుగులు పడుతున్న పిసరంతైనా వినిపించని బ్రహ్మచెముడు కూడా దాపురించింది. ఆయన ఒకనాడు పెద్ద కొడుకు పార్వతీశాన్ని పిలిచి, నాయనా, బ్రతికి ఉన్నన్నాళ్ళు ఏ అవయవలోపము లేకుండా బ్రతకాలని నా కోరిక. గుడ్డివాడిగా నేను కన్ను మూయకుండా నాకు చూపు వచ్చేలాగా ఏదైనా వైద్యం చేయించరాదా అన్నాడు. పార్వతీశం తండ్రి కోరికను తేలిగ్గా కొట్టివేస్తూ, నాన్న, నీకు కళ్ళు కనపడకపోవటం వల్ల కలిగే నష్టమేముంది? నిన్ను చూసుకునేందుకు నేను, నీ కోడలు, మనవళ్ళు సరిపోమా అన్నాడు. కానీ రంగరాజు వైద్యం చేయించి తీరాలని పట్టుపట్టాడు. పార్వతీశం ఊళ్ళోనే ఉంటున్న నాటు వైద్యుణ్ణి పిలిపించి తండ్రికి వైద్యం చేయమన్నాడు. రంగరాజు అదృష్టమో నాటు వైద్యుడి చేతి చలవో కానీ కొద్ది రోజుల్లోనే రంగరాజుకు బాగా చూపు వచ్చింది. తనకు శ్రద్ధగా వైద్యం చేయించినందుకు ఆయన కొడుకును మెచ్చుకున్నాడు. ఇది చూసిన రంగరాజు చిన్న కోడలు భర్తతో, ఏమండి, మీ అన్న కారణంగా తన కళ్ళు రెండు బాగుపడ్డాయని మీ నాన్న మురిసిపోతున్నాడు. ఆయన మెప్పు సంపాదించడం మనకు అవసరం అన్న సంగతి మీకు తెలియకపోవడం ఆశ్చర్యంగా ఉన్నది అన్నది. చిన్న కొడుకు చిదంబరం, అవును, బాగా గుర్తు చేశావు అని ఆ మర్నాడే పట్టణానికి వెళ్ళి పేరు మోసిన వైద్యుడు ఒక ఆయన్ని తీసుకువచ్చాడు. ఈ వైద్యుడు రంగరాజు ఇంట్లోనే ఉంటూ కొద్ది రోజుల్లోనే ఆయనకు చెవుడు పోయేలాగా మంచి చికిత్స చేశాడు. చిన్న కొడుకు తన పట్ల చూపిన శ్రద్ధకు రంగరాజు చాలా ఆనందించాడు. కొంతకాలం గడిచాక రంగరాజు తన తదనంతరం ఆస్తి ఎవరికి చెందాలో వివరంగా రాయించిన వీలునామా కొడుకులిద్దరికీ చూపించాడు. ఆ వీలునామా చదివిన అన్నదమ్ములకు మతిపోయినంత పనైంది. రంగరాజు తనకున్న ఆస్తి అంతా ఊళ్ళోని ధర్మసత్రానికి రాసేశాడు. తండ్రితో వాదించి లాభం లేదని అన్నదమ్ములు ఊళ్ళోని పెద్ద మనుషులకు సంగతి చెప్పి, మా నాన్న ఎందుకనో ఆస్తి మాకు దక్కకుండా చేస్తున్నాడు, ఇది అన్యాయం, మీరు ఆయనతో మాట్లాడి న్యాయం జరిగేలా చూడాలి అన్నారు. పెద్ద మనుషులు రంగరాజు దగ్గరికి వచ్చారు. వాళ్ళలో ఒక ఆయన రంగరాజుతో, నువ్వు చేసిన పని ఏం బాగోలేదు. పంచేంద్రియాలు పట్టుదప్పకుండా మనిషి కాలం చేయడం కన్నా అదృష్టం ఏముంటుంది? నీ కొడుకులిద్దరూ నీకు వినిపించని మాటను, పోయిన చూపును తిరిగి వచ్చేలా చేశారు. అలాంటి వాళ్లకు నువ్వు ఆస్తిలో చిల్లిగవ్వ దక్కకుండా చేయటం దురన్యాయం. దీన్ని ఎవరూ మెచ్చరు అన్నాడు. రంగరాజు నవ్వి, కళ్ళు బాగు చేయించి పెద్ద కొడుకు, చెవుడు పోగొట్టిన చిన్న కొడుకు నిజంగానే నాకు ఎంతో మేలు చేశారు. అందువల్ల నేనిప్పుడు ఇంట్లో జరుగుతున్న గొడవలన్నీ చూడడమే కాక వినగలుగుతున్నాను. ఆస్తిని ధర్మకార్యాలకు వినియోగించటం వల్ల కలిగే ప్రయోజనం నా కొడుకులకి ఇచ్చినందువలన కలగదని నాకు అర్థమైంది అన్నాడు. ఆ జవాబుతో రంగరాజుకి కొడుకుల పట్ల ఏదో అసంతృప్తి ఉన్నదని వచ్చిన పెద్ద మనుషులు గ్రహించారు. వాళ్ళు పార్వతీశాన్ని, చిదంబరాన్ని, విన్నారు కదా, ఏమంటారు అని అడిగారు. పార్వతీశం, చిదంబరం సిగ్గుతో తలలు వంచుకున్నారు. రంగరాజు వాళ్ళతో, బాధపడకండి. తల్లిదండ్రులు మిగిల్చి ఇవ్వబోయే ఆస్తి కోసం పిల్లలు వాళ్ళను ముసలితనంలో ఆదుకోవటం సర్వసాధారణంగా జరుగుతున్నదే. కానీ అది నిజమైన ప్రేమ అనిపించుకోదు. ఈ సంగతి మీకు అర్థమయ్యేలా చేసేందుకే ఈ వీలునామా వ్యవహారం సృష్టించాను అన్నాడు. అందరూ రంగరాజు కేసి ఆశ్చర్యంగా చూశారు. ఆయన కొడుకుల కేసి ఆప్యాయంగా చూస్తూ, నేను పేరు పెట్టకుండానే మీకై మీరు నా కళ్ళకు, చెవుడికి చికిత్స చేయించి ఉంటే చాలా సంతోషించేవాణ్ణి. అలా మీరు చేయలేదు. ఈ వీలునామా మీకొక గుణపాఠం నేర్పి ఉండాలి. నిజానికి నేను సంపాదించిన ఆస్తి నా కొడుకులు, మనమలు అనుభవించడం కన్నా నాకు వేరే తృప్తి ఏముంటుంది అన్నాడు. ఆ మాటలతో వచ్చిన పెద్ద మనుషులు, రంగరాజు కొడుకులు తృప్తిగా తలలాడించారు. రాజోద్యోగం. కనకగుప్తుడు మహేంద్రపురి రాజకోశాగారానికి అధిపతి. కోశాగారంలో పని ఒత్తిడి అధికం కావటంతో అతడు మంత్రిని
మరిద్దరిని సహాయకులుగా నియమించుకునేందుకు అనుమతి కోరాడు. మంత్రి సరేనని వాళ్లకు నెలకు 12 వరహాల జీతం ఇవ్వమన్నాడు. కానీ కనకగుప్తుడు 3 ఉద్యోగాలు ఇచ్చాడు. ఈ సంగతి విన్న మంత్రికి చాలా కోపం వచ్చింది. ఆయన కనకగుప్తుని ఈ విషయమై ఏమీ ప్రశ్నించకుండా రాజు రమాకాంతుడి దగ్గరకు పోయి, ప్రభు, మన కోశాధికారి కనకగుప్తుడు తనకు పని ఒత్తిడిగా ఉన్నదని మరిద్దరిని సహాయకులుగా నియమించుకుంటానని చెప్పి నా అనుమతి కోరాడు. కానీ ఇప్పుడు 3 ఉద్యోగాలు ఇచ్చాడు అని చెప్పాడు. ఇది ఉత్తర్వులను ఉల్లంఘించడం సరైన పద్ధతి కాదు అన్నాడు రాజు కోపంగా. ఆయన కోశాధికారిని పిలిపించి సంజాయిషి అడిగాడు. ప్రభు, మంత్రిగారు ఇద్దరిని మాత్రం ఉద్యోగంలోకి తీసుకొని తలొక 12 వరహాల జీతం ఇవ్వమని చెప్పింది వాస్తవం. అయితే నేను జీతం 8 వరహాలు చేసి 3 ఉద్యోగం ఇచ్చాను అన్నాడు కోశాధికారి కనకగుప్తుడు. రాజు అతడి కేసు కోపంగా చూస్తూ, నువ్వు అలా ఎందుకు చేశావో తెలుసుకునేందుకే నిన్నిక్కడికి పిలిపించాను అన్నాడు. కనకగుప్తుడు ఎంతో వినయంగా, ఆ ఉద్యోగాలకు మంత్రిగారి ఇద్దరిని పంపారు. ఆ వ్యక్తులెవరో తెలిసాక మరొకడు ఉంటే మేలనిపించింది అన్నాడు. రాజు మందలిస్తున్నట్టు, నువ్వు చెప్పదలిచిందేదో సూటిగా చెప్పడం అవసరం అన్నాడు. అప్పుడు మంత్రి కల్పించుకొని, ప్రభు, నేను పంపిన ఇద్దరు చాలా నమ్మకస్తులు, సమర్థులు. ఆ కారణం వల్లనే ఈ నియామకాల విషయంలో కొంత ఆసక్తి కనబరిచాను అన్నాడు. మంచి పని చేశారు. ధనంతో సంబంధించిన వ్యవహారం. కోశాగారంలో పనిచేసే వాళ్లకు నిజాయితీకి తోడు సమర్థత కూడా అవసరమే అని రాజు కనకగుప్తుడి కేసు చూశాడు. ప్రభు, మంత్రిగారు ఉద్యోగానికి పంపిన వాళ్ళల్లో ఒకరు ఆయన స్నేహితుడి కొడుకు, మరొకడు మహారాణి గారి దూరపు బంధువు అన్నాడు కనకగుప్తుడు. ఆ మాటలకు రాజు చిన్నగా నవ్వి, ఏ, అలాంటి వాళ్ళు కోశాగారంలో చిన్న ఉద్యోగాలకు కూడా అర్హులు కారనా నీ ఉద్దేశం అన్నాడు. ఇది అర్హతల గురించిన సమస్య కాదు ప్రభు. అలాంటి పలుకుబడి గల వాళ్ళ చేత నేను ఒళ్ళు వంచి పని చేయించుకోవడం చాలా కష్టసాధ్యం. అందుకని మరొక సామాన్యుణ్ణి కూడా పనిలోకి తీసుకున్నాను. అవసరం అయితే వాళ్ళిద్దరి పని అతడి చేత చేయించవచ్చని అలా చేశాను. అయినప్పటికీ మంత్రిగారు చెప్పిన దానికన్నా హెచ్చు వ్యయం కాకుండా జాగ్రత్త పడ్డాను అన్నాడు కనకగుప్తుడు. రాజు మంత్రి కేసు చూశాడు. మంత్రి తల వంచుకొని ఊరుకున్నాడు. ఆ తరువాత రాజు జరగవలసిన పనులు, అవసరాలు దృష్టిలో ఉంచుకొని ఎలాంటి ఆశ్రిత పక్షపాతం లేకుండా అర్హులైన వాళ్ళకే ఉద్యోగాలు ఇవ్వాలంటూ శాసనం జారీ చేశాడు. కథ సమాప్తం. ఇక ఈ కథలు మీకు నచ్చినట్లయితే ఇలాంటి మరెన్నో తెలుగు చిట్టిపొట్టి కథల కోసం ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్. థ్యాంక్ యూ.